ఓకే, గుడ్ ఈవినింగ్ గైస్. సో ఈరోజు 23rd యొక్క కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం అనమాట. 23rd April ఒక కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ద ఫస్ట్ ఆర్టికల్ ఆఫ్ ద డే ఈజ్ రిలేటెడ్ టు ది పర్సన్స్ విత్ డిసెబిలిటీస్. ఈరోజు హిందూ ఎడిటోరియల్లో పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ గురించి, ద పొలిటికల్ ప్రాసెస్ ఆఫ్ ది పర్సన్స్ విత్ డిసెబిలిటీస్. బికాస్ ఇప్పుడు ఎలక్షన్ ఇయర్ కాబట్టి పాలిటిక్స్ అంతా డిఫరెంట్ గ్రూప్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి అనమాట, ఈక్వేషన్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు డిసేబిలిటీ ఈక్వేషన్ ఎక్కడ పొలిటికల్ ప్రాసెస్లో అని ఒక ఆర్టికల్ రాశారు. సో దాని గురించి ఒక క్వశ్చన్ మేక్ చేయడం జరిగింది అనమాట. ద ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి మనం డిస్కస్ చేయాలంటే దానికి ముందు కొన్ని స్టాటిస్టిక్స్ తెలియాలి. ఇప్పుడు స్టాటిస్టిక్స్ తెలియాలంటే ఏంటి, మేజర్గా ఏ డేటా సోర్స్ అయినా 2011 సెన్సస్ గురించే మాట్లాడతాం. బికాస్ 2021 సెన్సస్ ఇప్పటివరకు జరగలేదు కాబట్టి 2011 సెన్సస్ మనం బేస్గా తీసుకుంటాం అన్నమాట. సో దాంట్లో చూస్తే 26.8 మిలియన్ పీపుల్ పర్సన్స్ విత్ డిసెబిలిటీ ఉన్నారనమాట. అదే పర్సంటేజ్ రూపంలో చూస్తే 2.21% ఆఫ్ ది పాపులేషన్ ఆర్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్. దీంట్లో 54% ఆర్ మేల్ అనమాట. 54% మేల్ పాపులేషన్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ ఉన్నారనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూసేసరికి మనకు జనరల్గా ఏబిపిఎస్సిలో కానీ లేదా గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ మేజర్గా ఏం అడుగుతారు, సో ఏ స్టేట్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీడబ్ల్యూడీస్ ఉన్నారు, ఏ స్టేట్లో. సో చూస్తే సిక్కింలో 2.9% ఉన్నారనమాట. సిక్కింలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డిసేబుల్డ్ పీపుల్ ఉన్నారు. సో అదే తక్కువ ఎక్కడ ఉన్నారని చూస్తే దమన్ అండ్ దియు. సో దమన్ అండ్ దియులో 0.9% మాత్రమే పీపుల్ ఆర్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ అనమాట. ఇది గ్రూప్ 1కి గ్రూప్ 2కి ఫ్యాక్ట్స్గా అడుగుతారు. సిక్కిం కానీ దమన్ అండ్ దియు కానీ గ్రూప్ 1 గ్రూప్ 2కి ఫ్యాక్ట్స్గా అడుగుతారు. సో వీళ్ళ కోసం మనం ఈ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ కోసం కొన్ని స్కీమ్స్ అనేది తీసుకురావడం జరిగింది. ద మెయిన్ స్కీమ్ రిగార్డింగ్ దమ్ ఇస్ యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్. సో యాక్సెసిబుల్ అంటే ప్రతిదీ యాక్సెసిబుల్గా ఉండాలి. సో యాక్సెసిబిలిటీలో ఎప్పుడైనా 3 టర్మ్స్ ఉంటాయి. ఒకటి వచ్చింది వాళ్ళకి ఫిజికల్ యాక్సెసిబిలిటీ. ఇప్పుడు నేను ఇక్కడ నడుస్తున్నానంటే వాళ్ళు కూడా నడిచేటట్టే ఉండాలి. ఇప్పుడు మీరు చూస్తే సినిమా థియేటర్స్లో కానీ వీటిల్లో కానీ ఇలా వేస్తారనమాట, స్టెప్స్ లాగా ఉండదు. సో ఇలా పైకి పుష్ చేసేటివి ఉంటాయి అనమాట. అంటే యాక్సెసిబుల్ చేస్తున్నాం ప్రతి ఒక్క ప్లేస్ని. దాంతోపాటు టెక్నాలజీ కూడా యాక్సెసిబుల్లో ఉండాలి. ఇప్పుడు చూస్తే ఫోన్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి తగ్గట్టు కూడా కొన్ని ఫోన్స్ వస్తున్నాయి. సో అవి కూడా యాక్సెసిబుల్గా ఉండాలని యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ తీసుకురావడం జరిగింది 2016లో. సో అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ తీసుకొచ్చింది అనమాట. సో దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. Consider the following statements with respect to persons with disabilities in India. The Accessible India campaign aims to create barrier-free environment and promote accessibility in public infrastructure and transportation systems. So this is a right statement. The subject of disabilities. సో ఇది కాన్కరెంట్ లిస్ట్లో ఉంటుందా అని అడిగారు. మనకు 7 షెడ్యూల్ ఉంది. 7 షెడ్యూల్ పాలిటీలో ఎక్కడ వస్తుంది, ఆర్టికల్ 246 ప్రకారం. సో మనకు స్టేట్ లిస్టు, కాన్కరెంట్ లిస్టు, యూనియన్ లిస్ట్ అని డిఫరెన్షియేట్ చేస్తాం. స్టేట్ లిస్ట్లో ఉంటే ఏంటి, స్టేట్ మాత్రమే దానికి రూల్స్ మేక్ చేయగలరు. కాన్కరెంట్ లిస్ట్లో ఉంటే స్టేటు సెంటర్ రెండు మేక్ చేయగలరు. అదే యూనియన్ లిస్ట్లో ఉంటే యూనియన్ మాత్రమే రూల్స్ మేక్ చేయగలరు. ఇక్కడ చూస్తే మనకు డిసేబుల్డ్ పీపుల్, సో ద సబ్జెక్ట్ ఆఫ్ డిసేబిలిటీ అనేది స్టేట్ లిస్ట్లో ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఇన్ కాన్కరెంట్ లిస్ట్, ఇది స్టేట్ లిస్ట్లో ఉంటుంది అనమాట. సో నౌ యాజ్ ఆఫ్ నౌ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ నాట్ పార్టీ టు ద ప్రొక్లమేషన్ ఆన్ ద ఫుల్ పార్టిసిపేషన్ అండ్ ఈక్వాలిటీ ఆఫ్ పీపుల్ విత్ డిసెబిలిటీస్ ఇన్ ద ఏషియన్ అండ్ పసిఫిక్ రీజియన్ అడాప్టెడ్ అట్ బీజింగ్. సో దీన్నే మనం జనరల్గా చెప్పాలంటే బీజింగ్ డిక్లరేషన్ ఆన్ పీడబ్ల్యూడీ అంటాం. సో బీజింగ్ డిక్లరేషన్. సో ఇది 1998లో తీసుకొచ్చారనమాట బీజింగ్ డిక్లరేషన్. సో ఇప్పుడు దీనికి ఫాలో అప్గానే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ తీసుకొచ్చిందన్నమాట ఆన్ పర్సన్స్ విత్ డిసెబిలిటీ. 2008లో తీసుకొచ్చిందన్నమాట యునైటెడ్ నేషన్స్ తీసుకొచ్చింది. సో ఇండియా రెండిట్లో పార్టీ అనమాట. సో ఇండియా ఈజ్ పార్టీ టు బోత్ ది ఆర్గనైజేషన్స్. సో అందుకే ఈ నాట్ పార్టీ అన్నారు కాబట్టి దిస్ ఎ రాంగ్ స్టేట్మెంట్. సో సెకండ్ రాంగ్, థర్డ్ రాంగ్. సిక్కిం హ్యాస్ ది హైయెస్ట్ ప్రివాలెన్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ అమాంగ్ ఆల్ స్టేట్స్ అండ్ యూటీస్. అది ఇప్పుడే డిస్కస్ చేసాం. దిస్ అ రైట్ స్టేట్మెంట్. హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడిగాడు అనమాట. ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నౌ విల్ అండర్స్టాండ్ ది నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఐఎన్ఎస్వి తారిణి. సో దీన్ని ఆల్ ఉమెన్ క్రూజ్ షిప్ అంటారు అనమాట. అంటే అందరూ ఉమెనే ఉంటారు, వరల్డ్ వైడ్ తిరిగేసి వస్తారనమాట. వరల్డ్ వైడ్ అన్ని పోర్ట్స్ తిరిగేసి వస్తారు. ఇది మేజర్గా గోవా నుంచి స్టార్ట్ అయింది ఫస్ట్.
ఫస్ట్ వాళ్ళు గోవా పోర్ట్ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం సర్కమ్ నావిగేషన్ టు ద గ్లోబ్ అంటాం అనమాట. అంటే అన్ని చోట్ల తిరిగేసి మళ్ళీ ఇండియాకి వచ్చారు. ఇది 2 years జరిగిందనమాట. 2 yearsలో వీళ్ళంతా తిరిగేసి ఇప్పుడు మళ్ళీ మన ఇండియాకి వచ్చేసారనమాట ఐఎన్ఎస్వి తారిణి. సో ఇది నావికా సాగర్ పరిక్రమ. నావికా సాగర్ పరిక్రమ అనే దాంట్లో ఈ ఐఎన్ఎస్వి తారిణి వన్ ఆఫ్ ది సబ్ స్కీమ్స్ అనమాట. సో దాంట్లో వన్ ఆఫ్ ది స్కీమ్. సో ఆల్ ఉమెన్ క్రూ ఉంటారనమాట. గోవా నుంచి స్టార్ట్ అయ్యింది. సో నౌ వీల్ అండర్స్టాండ్ అసలు తారిణి అంటే ఏంటి. ఏదో ఒక పేరు పెడతాం కదా తారిణి అంటే. సో మనకు సంబంధించి ఏదైనా లైక్ శక్తి అని పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు. తారిణి అని పేరు ఎందుకు పెట్టారు? బికాస్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఏ టెంపుల్. ఒక టెంపుల్ ఉంటుంది అనమాట, తారిణి టెంపుల్ అని. యు సీ దిస్ ఇస్ ద టెంపుల్. సో మనకు ఒడిస్సాలో సో ఒక టెంపుల్ ఉంటుంది అనమాట, తారా తారిణి టెంపుల్ అని. సో అది బోట్కి సంబంధించిన టెంపుల్. అలాగే ఇప్పుడు సముద్ర దేవత అంటారు. సింపుల్గా చెప్పాలంటే, తెలుగులో చెప్పాలంటే సముద్ర దేవత అంటారు. ఇప్పుడు ఎప్పుడైనా మనం వేటకి వెళ్ళాలన్నా లేకపోతే షిప్ వెళ్ళాలన్నా ఫస్ట్ ఆమెకు మొక్కుతారనమాట. సో ఆ సముద్ర దేవతే ఒడిస్సాలో తారా తారిణి అంటారనమాట. ఆ తారా తారిణి టెంపుల్ ఒడిస్సాలో ఉంది. సో ఇది మేజర్గా యూసీ ఇది ఒడిస్సా కదా, ఇక్కడ ఒక రివర్ ఫ్లో అవుతుంది. కెన్ యూ సీ ద రివర్? సో ఆ రివర్ కూడా అడుగుతారు మామూలుగా క్వశ్చన్స్లో. సో ఇట్ ఈస్ నియర్ టు ఋషికుల్య రివర్. సో ఋషికుల్య రివర్ ఇన్ ఒడిస్సా. సో అక్కడ ఫ్లో అవుతుంది అనమాట. సో అదే తారా తారిణి టెంపుల్ అంటే. సో నవ్ విల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. సో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఎక్స్పెడిషన్ టైటిల్ నావికా సాగర్ పరిక్రమ, ద ఫస్ట్ ఇండియన్ ఆల్ ఉమెన్ సర్కమ్ నావిగేషన్ ఆఫ్ ది గ్లోబ్. దిస్ ఇస్ అ రైట్ స్టేట్మెంట్. ఇట్ హాస్ బీన్ నేమ్డ్ ఆఫ్టర్ తారా తారిణి హిల్ షైన్ లొకేటెడ్ ఇన్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. సో ఇటువంటి ఏపీఎస్సీలో గ్రూప్ 1లో గ్రూప్ 2లో అడిగారు. మనం అనుకునేస్తాం ఓకే కేవ్స్ ఉన్నాయి కదా, ఇటువంటివి కూడా ఉంటాయి అన్నట్టు పెట్టేస్తాం అనమాట. సో దిస్ ఇస్ రాంగ్ స్టేట్మెంట్. ఒడిస్సాలో ఉందన్నమాట. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? ఓన్లీ వన్ ఇస్ కరెక్ట్ హియర్. నౌ విల్ అండర్స్టాండ్ ది నెక్స్ట్ క్వశ్చన్. సో షెంజన్ ఏరియా, ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది? యు సీ దిస్ ఇస్ షెంజన్ వీసా అంటారనమాట. షెంజన్ వీసా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే, ఇప్పుడు నేను వీసా తీసుకొని యూఎస్కి వెళ్ళొచ్చు, వీసా తీసుకొని యూకేకి వెళ్ళొచ్చు, వీసా తీసుకొని చైనా కూడా వెళ్ళొచ్చు. అదే ఒక గ్రూప్ ఆఫ్ కంట్రీస్కి ఒకే సిమిలర్ వీసా ఉంటే దాన్నే షెంజన్ వీసా అంటారు. సో షెంజన్ వీసా ఎలా వస్తుందంటే, ఈ కంట్రీస్ అన్నిటికీ వెళ్ళాలంటే ఒకే ఒక వీసా ఉంటుంది. నువ్వు సపరేట్గా కంట్రీ స్పెసిఫిక్గా తీసుకోవాల్సిన పనిలా. ఒక షెంజన్ వీసా తీసుకుంటే నువ్వు ఏ కంట్రీకైనా విజిట్ చేయొచ్చు. దీంట్లో యూరోపియన్ కంట్రీస్ ఉంటాయి, యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఉంటాయి, అలాగే నాన్ యూరోపియన్ కంట్రీస్ కూడా ఉంటాయి. సో ఇలా రెండు ఉంటాయి అన్నమాట. సో ఓవరాల్గా 29 కంట్రీస్ ఉంటే 25 కంట్రీస్ అనేది యూరోపియన్ యూనియన్ కంట్రీస్. సో నాన్ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఐస్లాండ్, లైచెన్స్టైన్, నార్వే అండ్ స్విట్జర్లాండ్. ఈ 4 కూడా షెంజన్ ఏరియాలో పార్ట్ అనమాట. సో ఇప్పుడు షెంజన్ ఏరియాలో పార్ట్ అవ్వాలంటే నేను ఏం చేయాలి? ఒక కంట్రీగా నేను ఏం చేయాలంటే కొన్ని ప్రీ కండిషన్స్ ఉంటాయి. ఏంటంటే అందరికీ ఒకే సెక్యూరిటీ ప్రోటోకాల్ ఉండాలి, అందరూ ఒకే సెక్యూరిటీ ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి, అందరికీ ఒకే వీసా రిస్ట్రిక్షన్స్ ఉండాలి, అందరూ రూల్స్ అనేటివి అన్నీ ఫాలో అవ్వాలి. అవన్నీ ఉంటేనే షెంజన్ ఏరియాలో భాగంగా అవ్వగలం అనమాట. సో అవన్నీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే షెంజన్ ఏరియా తీసుకుంటారనమాట. సో ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే, ఇండియాకి 2 years నాన్ రిస్ట్రిక్టెడ్ మల్టిపుల్ వీసాస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో అంటే మల్టీ ఇయర్ నువ్వు ఒకేసారి ట్రావెల్ చేయొచ్చు. ఒక వీసాతోనే ఒకేసారి నువ్వు 2 ఏళ్ళు ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు. సో మ్యాక్సిమం నువ్వు ఒక 90 days ఉండొచ్చు. 1 yearలో నువ్వు మ్యాక్సిమం 90 days ఉండొచ్చు. అప్పుడు నిన్ను ఏ క్వశ్చన్స్ చేయరు, ఏమీ అడగరు అనమాట. సో కానీ అక్కడ వర్క్ చేయడానికి వీలేదు. జస్టే ఒక వీసా లాగా, ఒక లైక్ టూరిజం వీసా లాగా ఒక 90 days మ్యాక్సిమం ఉండొచ్చు ఆ వీసాతో. సో అది వీసా రిస్ట్రిక్షన్స్ కూడా తక్కువ ఉంటాయి అటువంటి టైంలో. సో అటువంటివి తీసుకొచ్చారనమాట షెంజన్ వీసాస్ అని చెప్పేసి. ఇండియాకి అప్లికబుల్గా తీసుకొచ్చింది షెంజన్ ఏరియాలో. అందుకని న్యూస్లోకి వచ్చింది. నౌ విల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. సో విత్ రెఫరెన్స్ టు షెంజన్ ఏరియా, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద షెంజన్ ఏరియా ఎన్కంపాసెస్ హోల్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ కంట్రీస్. హోల్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ లేవు, యూరోపియన్ యూనియన్ ప్లస్ డిఫరెంట్ కంట్రీస్ కూడా ఉన్నాయి. సో దిస్ ఇస్ ఏ రాంగ్ స్టేట్మెంట్. ఇట్ ఆల్సో కంప్రైజెస్ ఆఫ్ నాన్ EU కంట్రీస్. ఆబ్వియస్లీ దిస్ ఇస్ అ రైట్ స్టేట్మెంట్. There are no preconditions applicable to join Schengen area. కొన్ని preconditions పెట్టారనమాట. సో దిస్ ఇస్ ఏ రాంగ్ స్టేట్మెంట్. హౌ మెనీ ఆఫ్ ఆర్ ఇన్కరెక్ట్ అని అడిగాడు. సో ఇన్కరెక్ట్ అని అడిగాడు. సో 1 and 3 are incorrect here. So 2 is a correct one here. So now we'll understand the next question. సో ఇండియన్ షూ సైజింగ్ సిస్టమ్. ఇప్పుడు మీరు బయటకు వెళ్తే షూ కొనాలన్నా ఏం కొనాలన్నా UK సైజా US సైజా అని అడుగుతారు. యూకేలో 11 ఉందా, యూకేలో 10 ఉందా, యూఎస్లో లేదా 11 ఉందా అని మీరు ఆన్లైన్లో చూసినా మింత్రాలో చూసినా అడుగుతూ ఉంటారు. ఎంత సైజు ఉంది ఏంటి అని అడుగుతూ ఉంటారు. కానీ మనకు స్పెసిఫిక్గా ఇండియన్ పాదాలు డిఫరెంట్గా ఉంటాయి. మనం జస్ట్ అడ్జస్ట్ అవుతాం అంతే యూకేకి US సైజ్కి. అదే మన సొంత సైజింగ్ సిస్టమ్ తీసుకొస్తే దానికే మనం పేరు పెడుతున్నాం అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ది బార్.
భా అంటే భారత్. సో భారత్ సైజింగ్ సిస్టమ్ అన్నట్టు. సో భారత్ సైజింగ్ సిస్టమ్ రావడం వల్ల యూజెస్ ఏంటి? ఒకటి, మనకు తగ్గట్టు మనం స్పెసిఫిక్గా మన సైజింగ్ సిస్టమ్ పెట్టుకోవచ్చు. అది కూడా సర్వే చేశారు ఆల్రెడీ. ఒక ప్రీ ప్లాన్ సర్వే చేయడం వల్లే తెలుసుకున్నారు దట్ ఇండియాకి చాలా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. సో ఇండియన్స్కి కాల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. యావరేజ్గా మెన్కి వచ్చేసరికి సో 8 to 11 సైజ్ ఉంటుందంట యావరేజ్ చూస్తే. ఉమెన్కి వచ్చేసరికి 5 to 7 సైజ్ ఎక్కువ ఉంటుందంట. సో అది మనం యూకే సిస్టమ్కి అడాప్ట్ అవ్వడం వల్ల మన పర్టికులర్ సిస్టమ్ లేకుండా పోయింది. అటువంటివి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు భా అనే సిస్టమ్తో. సో అది నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో మళ్ళీ వస్తుంది. 2025 లోపు వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఇటువంటి సిస్టమ్ ఓవరాల్గా అడాప్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట ఇటువంటి సిస్టమ్. సో దట్స్ విల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. The new system is based on the comprehensive survey that reflects the food dimensions of the Indian population. So this is a right statement. It is named BHA, which stands for Bharat, and aims to replace the UK or European and US sizing system currently is in use in India. This is a right statement. The system is expected to provide a better fit for Indian consumers by accounting for the wider food dimensions commonly found in the Indian demographic. This is also a right statement. How many of the above statements are correct? All three are correct here. Now we'll understand the next question. So it is regarding the Everest Teak Halal. సో ఎవరెస్ట్ ఫిష్ కర్రీస్. సో వీటి గురించి అనమాట. ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చింది? సో ఇటువంటి యూపీఎస్సీ పిక్ చేసి అడుగుతూ ఉంటుంది. మనం ఇటువంటి చూడడం అనమాట. యూపీఎస్సీ ఇవే పిక్ చేస్తాం. సో ఇవి ఏటో ఎక్కడో ఒక చిన్న న్యూస్ ఆర్టికల్గా ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే హాంకాంగ్ అనేది దీన్ని బ్యాన్ చేసింది. ఎవరెస్ట్ ఫిష్ కర్రీని బ్యాన్ చేసింది అనమాట. ఎందుకు బ్యాన్ చేసిందంటే మీరు ఎథిలీన్ ఆక్సైడ్ యూజ్ చేస్తున్నారు దీంట్లో, విచ్ ఈస్ హార్మ్ఫుల్ ఫర్ ద పీపుల్. అది తిన్న వాళ్ళకి హార్మ్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ అన్ అగ్రికల్చర్ పెస్టిసైడ్. ఆ పెస్టిసైడ్ని యూజ్ చేయడం వల్ల మా హాంకాంగ్ పీపుల్ అనేది దెబ్బతినే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి ఆ కర్రీని బ్యాన్ చేశారనమాట. సో ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాని బ్యాన్ చేశారు. అందుకని న్యూస్లోకి వచ్చింది. అసలు ఎథిలీన్ ఆక్సైడ్ ఎలా తయారు చేస్తాం, ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? సో ఎథిలీన్ ఆక్సైడ్ అనేది ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో యూజ్ చేస్తాం అనమాట. యూసీ టెక్స్టైల్స్లో వాడతాం, డిటర్జెంట్స్లో వాడతాం, ఫోమ్స్లో, యాంటీఫ్రీజర్స్లో, సాల్వెంట్స్లో, మెడిసిన్స్లో, అడహెసివ్స్లో, కాస్మెటిక్స్లో, ఇలా చాలా వాటిలో వాడతాం అనమాట. మనం మేజర్గా ఇప్పుడు ప్రస్తుతానికి అగ్రికల్చర్లో ఎక్కువ వాడుతున్నాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే బనానా రైపనింగ్ కూడా ఇటువంటి చిన్న చిన్న జెల్స్ ఉంటాయి. దాంట్లో ఎథిలీన్ ఆక్సైడ్సే ఉంటాయి. బనానా రైపనింగ్కి, ఫ్రూట్ రైపనింగ్స్కి, వీటన్నిటికి కూడా ఇవే ఎక్కువ వాడుతూ ఉంటారు అనమాట. సో నౌ విల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. ఎథిలీన్ ఆక్సైడ్ ఈజ్ అ మ్యాన్ మేడ్ కెమికల్ ప్రైమర్లీ యూజ్ టు మేక్ ఎథిలీన్ గ్లైకాల్. సో ఇదే మనం ఆ చిన్న చిన్న గ్లైకాల్ ఉంటుంది కదా, అవి వీటిలోనే వాడతారు అనమాట. దిస్ అ రైట్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ స్మాల్ అమౌంట్స్ టు కంట్రోల్ ఇన్సెక్ట్స్ ఇన్ సమ్ స్టోర్డ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్. అగ్రికల్చర్ ప్రోడక్ట్స్లో ఇన్సెక్ట్స్ దగ్గరికి రాకుండా ఇటువంటివి వాడుతూ ఉంటారు అనమాట. దిస్ అ రైట్ స్టేట్మెంట్. The European Commission has classified ethylene oxide as carcinogenic, mutagenic and toxic for reproduction. This is also correct. European Commission already ban చేసింది. ఇప్పుడు హాంకాంగ్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది అనమాట. అంతే తేడా. సో how many of the above statements are correct? All three are correct here. Now we'll understand the next question. సో maize గురించి క్వశ్చన్ వచ్చిందన్నమాట. యు నో వాట్ ఈజ్ maize? మొక్కజొన్న. సో మొక్కజొన్న చాలా మందికి ఇష్టం. కాకపోతే ఇప్పుడు అంతా అమెరికన్ మొక్కజొన్నలు ఎక్కువ వస్తున్నాయి, నాటు రావట్లేదు అనమాట. సో అది కూడా చాలా మందికి డిస్టర్బెన్స్ అనమాట. సో ఇప్పుడు మెయిజ్కి వచ్చేసరికి దీన్ని క్వీన్ ఆఫ్ సిరల్స్ అంటారు. క్వీన్ ఆఫ్ సిరల్స్ అంటారు అనమాట. ఎందుకంటే హైయెస్ట్ ఈల్డ్ ఇస్తుంది అనమాట. సెరల్స్ అన్నిటితో పోలిస్తే హైయెస్ట్ ఈల్డ్. ఇప్పుడు నేను 1 acre రైస్ వేసాను, 1 acre వీట్ వేసాను, 1 acre మెయిజ్ వేసాను. హైయెస్ట్ కేజీలు ఇవే ఎక్కువ వస్తాయి. హైయెస్ట్ ఈల్డ్ దీనికే ఎక్కువ వస్తుంది అనమాట. సో బికాస్ ఆఫ్ హైయెస్ట్ ఈల్డ్ అనమాట. అందుకే క్వీన్ ఆఫ్ సిరల్స్ అన్నది. కింగ్ ఆఫ్ సిరల్స్ ఏది? రేపు సెర్చ్ చేసి చెప్పండి. వాట్ ఈస్ కింగ్ ఆఫ్ సిరల్స్? సో మెయిజ్కి వచ్చేసరికి ఇండియాలో 3rd లార్జెస్ట్ క్రాప్ అనమాట మెయిజ్. రైస్, వీట్ తర్వాత మనం ఇది ఎక్కువ పండిస్తాం. ఆఫ్టర్ రైస్, వీట్ మనం ఇదే ఎక్కువ పండిస్తాం. కానీ ఇండియా ఈజ్ నాట్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మెయిజ్. ఇండియా ఈజ్ ది 4th లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మెయిజ్ అనమాట. యు సీ ద క్రాప్. ఫస్ట్ US, second China, third Brazil, 4th is India. India is the 4th largest producer. So ఇండియాలో కూడా కర్ణాటక is the largest producer. కర్ణాటక is the largest producer of maize. దాని తర్వాత బీహారు, ఇలా చాలా మధ్యప్రదేశ్ ఇవి వస్తాయి అనమాట. లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మెయిజ్ వచ్చింది కర్ణాటక. దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో ఇప్పుడు చూద్దాం, క్వశ్చన్ చూద్దాం. So maize is known as the queen of cereals because it has the highest genetic yield potential among the cereals. So this is the right statement. Maize is predominantly a kharif crop. సో ఇది ప్రిడామినెంట్లీ ఖారీఫ్ క్రాప్ కదా, రబీలో పండించలేమా అని అడగచ్చు.
రబీలో కూడా పండిస్తారు. ఇట్ ఈస్ బోత్ ఏ ఖరీఫ్ క్రాప్ అండ్ రబీ క్రాప్. కానీ 85% ఆఫ్ ది ప్రొడక్షన్ ఖరీఫ్ సీజన్లోనే చేస్తారు అన్నమాట. అందుకే ప్రిడామినెంట్లీ ఖరీఫ్ క్రాప్ అన్నాం. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఏ ఖరీఫ్ క్రాప్ అన్నా, ఇట్ ఈస్ ప్రిడామినెంట్లీ ఏ ఖరీఫ్ క్రాప్ అన్నాం అనమాట. సో బట్ ఇట్ ఈస్ గ్రోన్ త్రూ అవుట్ ది ఇయర్ ఇన్ ఇండియా. సో దిస్ ఇస్ ద రైట్ స్టేట్మెంట్. లోమీ క్లే విత్ సఫిషియంట్ బయోలాజికల్ కంటెంట్ ఈస్ గుడ్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ మైజ్. సో లోమీ సాయిల్స్ అంటాం అనమాట. అంటే మాయిశ్చర్ని రీటైన్ చేసుకుంటాయి లోమీ సాయిల్స్, మాయిశ్చర్ని తనలో తాను ఉంచుకుంటాయి అనమాట. అటువంటివి ఎక్కువగా హెల్ప్ చేస్తాయి మెయిజ్కి. సో హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఆల్ త్రీ ఇస్ కరెక్ట్ హియర్. నౌ విల్ అండర్స్టాండ్ ది నెక్స్ట్ క్వశ్చన్. సో ముల్లపెరియార్ డ్యామ్, ఇది ప్రతి సంవత్సరం న్యూస్లోకి ఉంటుంది. ఎప్పుడు తమిళనాడు హైకోర్టు, కేరళ హైకోర్టు ఎప్పుడు దీని గురించే డిస్కస్ చేస్తూ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా ఫ్లడ్స్ వచ్చిన కేరళలో ముల్లపెరియార్ డ్యామ్ వల్లే ఫ్లడ్స్ వస్తున్నాయని చెప్తారు. బికాస్ ముల్లపెరియార్ డ్యామ్ అనేది సో అప్రాక్సిమేట్లీ 1000 years 999 years లీజ్ ఉందన్నమాట తమిళనాడు గవర్నమెంట్కి ఒక 1000 years లీజ్కి ఇచ్చారనమాట దీన్ని. కానీ ఇది ఎక్కడుంది తెలుసా? కేరళలో ఉంది. ఈ డ్యామ్ ఏమో కేరళ ఉంది, కానీ లీజ్కి ఇచ్చిందేమో తమిళనాడుకి. దీన్ని ఆపరేట్ చేసేది తమిళనాడు. అంటే దీనిలో ఎంత వాటర్ ఉండాలి, ఎంత ఉండకూడదు అనేది చూసుకునేది తమిళనాడు, కానీ ఉండేది కేరళలో. సో ఆబ్వియస్లీ ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ వస్తాయి. సో ఇది పేరులోనే ఉంది. ఏ డ్యామ్కి ఏ రివర్ కింద ఉందంటే పెరియార్ రివర్. యు సీ దిస్ ఇస్ పెరియార్ రివర్. ఆ రివర్ కూడా కేరళ నుండానే వెళ్తుంది, కానీ ఆపరేట్ చేసేది ఎవరు? తమిళనాడు ఆపరేట్ చేస్తుంది. దాంట్లో ఎంత వాటర్ ఉండాలి, ఎంత వాటర్ ఉండకూడదు, ఎంత బయటకు వదలాలి, ఇవన్నీ తమిళనాడు చెప్తుంది అనమాట. సో ఆ లీజ్ ఇచ్చారు కాబట్టి అది ఇప్పటికీ కోర్టు కేసు నడుస్తూనే ఉంది. సో ఇది చూస్తే పెరియార్ టైగర్ రిజర్వ్ ఇక్కడే ఉంటుంది, ముల్లపెరియార్ డ్యామ్ పెరియార్ రివర్ పైనే ఉంటుంది. దెన్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్, సుర్లియార్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కూడా దీని కిందే ఉంటుంది. సో ఒక రివర్ గురించి ఇవన్నీ చదువుకోవాలి ఒకేసారి. పెరియార్ రివర్ అనేది, సో పెరియార్ రివర్ అనేది వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ అనమాట. మనకు మేజర్గా ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్సే ఎక్కువ ఉంటాయి, బట్ ఇది ఒక వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ అనమాట. దీన్ని డైవర్ట్ చేసి ఈస్ట్ ఫ్లోయింగ్గా చేసి ముల్లపెరియార్ డ్యామ్ కట్టారు. సో ఇది ఇలా వెళ్తుంది, ఇలా వెళ్ళేదాన్ని దాని కోర్స్ ఇలా డైవర్ట్ చేసి దాన్ని డ్యామ్ కట్టారు అనమాట. సో అది ప్రాబ్లం వస్తుంది ఇక్కడ. ఇది ఎప్పుడన్నా ఓవర్ఫ్లో అయితే ముల్లపెరియార్ డ్యామ్ ఫిల్ అయిపోతుంది, దానివల్ల కేరళలో ఫ్లడ్స్ వస్తుంది. ఇప్పుడు మీరు 2018 ఫ్లడ్స్ చూస్తే అది జనరల్గా అంత ఇంపాక్ట్ఫుల్ ఫ్లడ్స్ చూపించాల్సింది కాదు, బట్ ముల్లపెరియార్ డ్యామ్లో కంటిన్యూస్గా వాటర్ లెవెల్ ఎక్కువైపోవడం వల్ల వాళ్ళు తమిళనాడు గవర్నమెంట్ డిశ్చార్జ్ చేయడం వల్ల కేరళలో ఫ్లడ్స్ వచ్చాయండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ గివెన్ బై ది మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. అది ఇచ్చిందన్నమాట. సో నౌ విల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. So it diverts the waters of west flowing river Periyar towards the east to the arid rain shadow regions of Tamil Nadu. సో తమిళనాడులో మధురై ఈ ప్లేసెస్లో వాళ్ళు వాటర్ ఇవ్వడానికి కోసం డైవర్ట్ చేశారంట అప్పట్లో. సో దిస్ ఇస్ ద రైట్ స్టేట్మెంట్. తో ద డ్యామ్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ కేరళ, ఇట్ ఈస్ ఆపరేటెడ్ బై ది తమిళనాడు గవర్నమెంట్. దిస్ ఇస్ ద రైట్ స్టేట్మెంట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? బోత్ ఆర్ కరెక్ట్ హియర్. నౌ విల్ అండర్స్టాండ్ ది నెక్స్ట్ క్వశ్చన్. సో స్టార్ క్యాంపెయినర్స్ ఆబ్వియస్లీ కంటిన్యూస్గా న్యూస్లో ఉంది. స్టార్ క్యాంపెయినర్స్ని ఎవరిని డెసిగ్నేట్ చేయొచ్చు, ఎవరిని డెసిగ్నేట్ చేయకూడదు అనే రూల్స్ అసలు నిజంగానే మెన్షన్ చేస్తారా, ఏదైనా యాక్ట్లో ఉన్నాయా అని చూడాలన్నమాట. సో స్టార్ క్యాంపెయినర్స్ వచ్చేసరికి ఆ పొలిటికల్ పార్టీలో ఎక్కువ పేరు ఉంటుందన్నమాట వాళ్ళకి, సింపుల్గా చెప్పాలంటే. కానీ వాళ్ళు పొలిటికల్ పార్టీ మెంబర్ అయి ఉండాలి. ఈ షుడ్ బి మెంబర్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీ అండ్ తను తిరగాలన్నమాట. సో ఇక్కడ రూల్స్ అనేది ఏం చెప్తాయంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 లో వీళ్ళ గురించి మెన్షన్ చేస్తారనమాట. ఎవరు స్టార్ క్యాంపెయినర్స్గా ఉండొచ్చు, ఎవరు ఉండే ఛాన్స్ లేదు. ఫస్ట్ కండిషన్ ఏంటి? వాళ్ళు పొలిటికల్ పార్టీ మెంబర్ అయి ఉండాలి. ఫస్ట్ కండిషన్ అది. దాంట్లో మెంబర్షిప్గా ఉంటేనే నువ్వు స్టార్ క్యాంపెయినర్ అవ్వగలవు. ఇప్పుడు మోడీ గారు కానీ, సోనియా గారు కానీ, రాహుల్ గారు కానీ వీళ్ళంతా ఏంటి దాంట్లో మెంబరే. సో ఆ పొలిటికల్ పార్టీ మెంబర్షిప్ ఉంటుంది వాళ్ళకి, అప్పుడు స్టార్ క్యాంపెయినర్గా డెసిగ్నేట్ చేయొచ్చు. సో మామూలుగా 2 కండిషన్స్ దీంట్లో మెన్షన్ చేశారనమాట. ఒకటి రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ ఆర్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ, అండ్ సెకండ్ వన్ ఇస్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ. సో రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీకి 40 స్టార్ క్యాంపెయినర్స్ ఉండొచ్చు. అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్కి ఓన్లీ 20 స్టార్ క్యాంపెయినర్స్ ఉండాలి. అది డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు రికగ్నైజ్డ్కి నాన్ రికగ్నైజ్డ్కి తేడా ఏంటి? రికగ్నైజ్డ్ అంటే అది నేషనల్ పార్టీయో స్టేట్ పార్టీయో ఏంటి, దాన్ని రికగ్నైజ్డ్ అంటాం. అన్రికగ్నైజ్డ్ అంటే చిన్న చిన్న పార్టీస్ ఉంటాయి, అవి నేషనల్ పార్టీ స్టేట్ పార్టీ వచ్చున్నది వాళ్ళు. అదే రికగ్నైజ్డ్కి నాన్ రికగ్నైజ్డ్కి డిఫరెన్స్. ఇప్పుడు నేషనల్ పార్టీ స్టేట్ పార్టీ ఎవరంటే దానికి డిఫరెంట్ కండిషన్ ఉంటాయి. సో ఆ కండిషన్స్ మళ్ళీ చూద్దాం. సో ఇది రికగ్నైజ్డ్ అండ్ నాన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ. సో వీళ్ళకి ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి? ఎక్స్పెన్సెస్ వీళ్ళ ఫ్లైట్ ఛార్జీలు కానీ, వీళ్ళ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కానీ ఇవన్నీ దీంట్లో వేయడానికి వీల్లేదన్నమాట. ఎలక్షన్ ఎక్స్పెండిచర్లో పార్ట్ కాదు, అది ఒక రూల్ అనమాట. స్టార్ క్యాంపెయినర్స్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు, ఎయిర్ ట్రావెల్ ఖర్చులు ఇవన్నీ ఎలక్షన్ ఎక్స్పెండిచర్లో భాగం కాదనమాట. సో అది చూడాలి. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏది పెట్టదు వీళ్ళకి.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ మోడీ గారు ఉన్నారు. సో మన ప్రైమ్ మినిస్టర్ ఆయన ఇక్కడ నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్తున్నారు. ఆయనే సొంతంగా ఖర్చు పెట్టుకోవాలి కానీ ఆ పార్టీ ఖర్చు పెట్టాలి కానీ మళ్ళీ గవర్నమెంట్ దగ్గర నుంచి ఫండ్స్ తీసుకొని ఖర్చు పెట్టడానికి రూల్ లేదు. సో అది కూడా ఉంది స్టార్ క్యాంపెయినర్స్కి. సో అవన్నీ చూసే స్టార్ క్యాంపెయినర్స్కి డెసిగ్నేట్ చేస్తారు అనమాట. సో నౌ వీల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. The only requirement by the star campaigner is that the person must be the member of political party that appoints them. This is the right statement. Section 77 of the Representation of People Act provides for law relating to the expenditure incurred by the star campaigners. So అవి ఏవి ఎక్స్పెండిచర్ కిందకి వస్తాయి, ఏవి ఎక్స్పెండిచర్ కిందకి రావు అనేది డిసైడ్ చేస్తారన్నమాట. The expenditure for transport by star campaigner in campaigning to the political party shall be deemed to be part of election expenditure of the candidate for such party. So అది దాంట్లో పార్ట్ కాదు. ఇట్ ఈస్ నాట్ డీమ్డ్ టు బి పార్ట్. ఎయిర్ ట్రావెల్ కానీ ఇవన్నీ ఎలక్షన్ ఎక్స్పెండిచర్లో భాగం కాదు వాళ్ళకి. సో దిస్ ఇస్ ఏ రాంగ్ స్టేట్మెంట్. హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ 2 statements are correct. We look at the next question. English Language Day. English Language Day, April 23rd English Language Day గా యునైటెడ్ నేషన్స్ రికగ్నైజ్ చేసింది అనమాట. సో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డేనా మిగిలిన లాంగ్వేజెస్ కూడా సెలబ్రేట్ చేస్తామంటే యునైటెడ్ నేషన్స్లో 6 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఆ 6 అఫీషియల్ లాంగ్వేజెస్ని రెగ్యులర్గా ప్రతి దానికి ఒక లాంగ్వేజ్ డే ఉంటుంది. చైనీస్ లాంగ్వేజ్ డే అని, ఫ్రెంచ్ లాంగ్వేజ్ డే, రష్యన్ లాంగ్వేజ్ డే. యునైటెడ్ నేషన్స్లో రికగ్నైజ్ అయిన వాటికే లాంగ్వేజ్ డే ఇంటర్నేషనల్గా సెలబ్రేట్ చేసుకుంటాం. సో దాంట్లో ఇంగ్లీష్ ఉంటుంది, అరబిక్, చైనీస్, స్పానిష్, రష్యన్ అండ్ ఫ్రెంచ్. ఇవన్నీ యుఎన్లో అఫీషియల్ లాంగ్వేజెస్ అనమాట. సో వాటికి సపరేట్ లాంగ్వేజెస్ డే అనేది సపరేట్గా ఉందన్నమాట. సో ఇప్పుడు April 23rd ఇంగ్లీష్ లాంగ్వేజ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. నౌ విల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. ఇంగ్లీష్ ఈస్ ది ఓన్లీ వర్కింగ్ లాంగ్వేజ్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్. కాదు, 6 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ ది ఓన్లీ వర్కింగ్ లాంగ్వేజ్. దిస్ అ రాంగ్ స్టేట్మెంట్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈస్ అబ్జర్వ్డ్. సో ఎందుకు అబ్జర్వ్ చేస్తాం ఇంగ్లీష్ లాంగ్వేజ్ April 23rd అంటే? ఇది గమ్మత్తుగా ఉంటుంది కానీ ఆయన పుట్టింది, ఆయన చచ్చిపోయింది ఒకే రోజు. పుట్టాడు ఒకే రోజు చనిపోయాడు విలియం షేక్స్పియర్, April 23rd. అందుకని ఆ రోజున ఇంగ్లీష్ లాంగ్వేజ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. దిస్ అ రైట్ స్టేట్మెంట్. హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ 2 is the correct option here. Now we'll understand the next question. So next question. So Padma Awards. సో పద్మ అవార్డ్స్ నుంచి న్యూస్లోకి వచ్చిందన్నమాట. అసలు పద్మ అవార్డ్స్కి ఎలా ఉంటుంది? దెర్ ఆర్ 3 types ఆఫ్ పద్మ అవార్డ్స్ మనం రెగ్యులర్గా ఇస్తాం. ఒకటి వచ్చింది పద్మ విభూషణ్, పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ. ఈ 3 అవార్డ్స్ రెగ్యులర్గా ఇస్తాం అనమాట మనం. సో ఈ 3 అవార్డ్స్లో ఏది బిగ్గెస్ట్ అవార్డ్? దీనికన్నా బిగ్గెస్ట్ అవార్డ్ ఇంకోటి ఉంది, భారతరత్న. సో భారతరత్న ఫస్ట్, సెకండ్ పద్మ విభూషణ్, పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ. ఇలా డిఫరెంట్గా మనకు ఆర్డర్ అనేది ఇస్తారు అనమాట. సో ఈ అవార్డ్స్ ఎవరు డిసైడ్ చేస్తారు? సో ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఏంటి అనేది ఎవరు డిసైడ్ చేస్తారంటే ఫస్ట్ నామినేషన్స్ ఇస్తారనమాట. ఇప్పుడు ఎలక్షన్కి ఎలాగైతే నామినేషన్స్ ఉంటాయో పద్మ అవార్డ్స్ కూడా నామినేషన్స్ ఉంటాయి. ఇప్పుడు నా పేరు నేను కూడా పెట్టుకోవచ్చు ఆ నామినేషన్స్లో, నా పేరు అంటే సెల్ఫ్ నామినేట్ కూడా చేసుకోవచ్చు నేను. సో వాళ్ళు అన్ని కండిషన్స్ నేను సాటిస్ఫై అయ్యానని తెలిస్తే నాకు అవార్డు ఇస్తారు. సో అలా సెల్ఫ్ నామినేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న నామినేషన్స్ అన్ని ఎవరు స్క్రూటనైజ్ చేస్తారంటే పద్మ నామినేషన్. సో పద్మ కమిటీ అని ఉంటుంది అన్నమాట. ఇది ప్రైమ్ మినిస్టర్ కింద ఉంటుంది. ఇది ప్రైమ్ మినిస్టర్ కింద పద్మ కమిటీ ఉంటుంది. సో వచ్చిన నామినేషన్స్ అన్ని వీళ్ళు స్క్రూటనైజ్ చేస్తారు. స్క్రూటనైజ్ చేసి ఎవరికి పంపిస్తారు? ప్రెసిడెంట్కి పంపిస్తారు. చివరికి ప్రెసిడెంటే అవార్డు ఇస్తారనమాట. సో చివరికి డెసిషన్ తీసుకునేది ప్రెసిడెంట్ అనమాట. ప్రెసిడెంటే అవార్డు ఇస్తారు. ఒక సంవత్సరానికి ఎంతమందికి ఇవ్వచ్చు? ఒక సంవత్సరానికి పద్మశ్రీ కానీ పద్మ విభూషణ్ కానీ ఎంతమందికి ఇవ్వచ్చు అంటే జనరల్గా 120 మెంబర్స్కి ఇవ్వచ్చు అనమాట. 120 మెంబర్స్. సో బియాండ్ 120 మెంబర్స్ ఇవ్వడానికి లేదు. దీంట్లో ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి. ఎక్సెప్షన్స్ ఏంటంటే ఎన్జిఓస్ కానీ, ఎన్ఆర్ఐస్ కానీ, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కానీ, పోస్ట్మస్లీ కానీ వీళ్ళకి ఇచ్చుకోవచ్చు బియాండ్ 120. కానీ జనరల్గా 120 మెంబర్స్కే ఇవ్వాలి. బియాండ్ దట్ వెళ్ళడానికి వీల్లేదన్నమాట. సో ఇది లాస్ట్ 2021 అనుకుంటాను యూపీఎస్సీలో క్వశ్చన్ అడిగాడు. సో పద్మ అవార్డ్స్ ఎప్పుడైనా ఆగాయా, పద్మ అవార్డ్స్ కంటిన్యూస్గా ఇస్తున్నారని క్వశ్చన్ ఇచ్చాడు. ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, పద్మ అవార్డ్స్ హ్యాస్ బీన్ కంటిన్యూస్లీ గివెన్ సిన్స్ ఇండిపెండెన్స్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. లేదు, దెర్ వాజ్ అ బ్రేక్. 1954లో బ్రేక్ ఇచ్చారనమాట. అలాగే ఇంకొకసారి కూడా బ్రేక్ ఇచ్చారు. అలా కంటిన్యూస్గా ఇవ్వలేదన్నమాట. ఇప్పుడు అలా కూడా అడుగుతుంది యూపీఎస్సీ క్వశ్చన్. సో నౌ విల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. The nomination for Padma Awards is open to public and no self-nomination is allowed. No, self-nominate చేసుకోవచ్చు, నాకు నేను పెట్టుకోవచ్చు అనమాట. This is a wrong statement. The award can be used as a suffix or prefix to the awardee's name. ఇదే కంటిన్యూస్గా కన్ఫ్యూజన్గా ఉంటుంది అందరికీ, ఏది సఫిక్స్గా ప్రిఫిక్స్గా యూజ్ చేయొచ్చా లేదా అని. ఎందుకంటే ఆర్టికల్ 18 ప్రకారం, ఆర్టికల్ 18 ఏంటి? రైట్ టు టైటిల్స్, అంటే టైటిల్స్ వాడచ్చా లేదా అనే దానికి తెలుస్తుంది అనమాట.
అవి ప్రిఫిక్స్గా సఫిక్స్గా వాడడానికి వీల్లేదు. ఇది మోహన్ బాబు గారి కేసులో కూడా ప్రూవ్ అయిందనమాట. సో వన్స్ మోహన్ బాబు గారు ఏం చేశారంటే పద్మశ్రీ అని కంటిన్యూస్గా ఆయన నేమ్ ముందు పెట్టుకున్నారనమాట. అప్పుడు సుప్రీంకోర్టు క్లారిఫై చేసింది ఏమని, మనం ప్రిఫిక్స్గా సఫిక్స్గా యూజ్ చేసుకోకూడదు, దిస్ ఇస్ జస్ట్ అన్ అవార్డ్ గివెన్ టు యూ, ప్రిఫిక్స్గా సఫిక్స్గా పెట్టడానికి వీల్లేదని చెప్పింది. సో ఇది యూజ్ చేసుకోవడానికి వీల్లేదన్నమాట. సో ద అవార్డ్ ఆర్ ప్రెజెంటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యూజువల్ ఇన్ ద మంత్ ఆఫ్ March and April every year. So how many of the above statements are correct? Only one statement is correct here. So this is about the today's MCQs. We'll meet again tomorrow, guys. See you.